అటవీ ప్రాంతం నుంచి నేరుగా గ్రామానికి చేరుకున్న ఓ ఎలుకబంటి హల్చల్ చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా గర్గల్ గ్రామంలో జరిగింది. దాదాపు 8 గంటల పాటు ఎలుకబంటి గర్గల్ గ్రామంలో ఎస్సీ కాలనీలో చేరబడింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు కర్రలతో ఎలుకబంటిని తరిమేశారు. చివరికి ఫారెస్ట్ అధికారులు వచ్చి వలల సహాయంతో ఎలుకబంటిని బంధించారు. అటవీ ప్రాంతం నుంచి నేరుగా గ్రామానికి చేరుకున్న ఓ ఎలుకబంటి హల్చల్ చేసిన ఘటన కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామంలో జరిగింది. దాదాపు 8 గంటల పాటు గర్గల్ గ్రామంలో ఎలుకబంటి హల్చల్ చేసింది. దీంతో భయాందోళనకి గురయ్యారు గ్రామస్తులు. కర్రలతో ఎలుకబంటిని తరిమే ప్రయత్నం చేశారు. చివరికి ఫారెస్ట్ అధికారులు వచ్చి వలల సహాయంతో ఎలుకబంటిని బంధించారు. మూతి దగ్గర అట్లా ఉండండి రా భాయ్, మూత ఉండి ఉంటే దాని కేజీ మీద తడిపి తిమ్మకపల్లి విలేజ్ దగ్గర ఎలుగుబంటి వచ్చిందని తెలియగానే మన అటవీ శాఖ అధికారులు కలిసేసి ప్రయత్నిస్తుండగా అది గర్గుల్ విలేజ్ దగ్గరికి వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఆగి ఉంది. అక్కడ వాటర్ కోసం వెళ్తూ అయితే అంతలోగా మెదక్ నుంచి స్పెషల్ టీమ్ని తెప్పించాము, రెస్క్యూ టీమ్ని తెప్పించేసేసి ఎఫ్ఆర్ఓ కామారెడ్డి, ఎఫ్ఆర్ఓ మాచారెడ్డి అండ్ టీమ్, స్ట్రైక్ ఫోర్స్, 4 అబ్బాయిలు ప్లస్ డ్రైవర్, వీళ్ళంతా టీం కలిసేసి ఇప్పుడు సక్సెస్ఫుల్లీ దాన్ని రెస్క్యూ చేసేసి న్యాచురల్ అడవిలో వదలబోతున్నాము. అంతకంటే ముందు కొంచెం దాని హెల్త్ కండిషన్ పర్యవేక్షించి ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ గుడ్ స్టేట్ వీ విల్ రిలీజ్ ఇట్ టుడే ఇట్ సెల్ఫ్. లేకపోతే 1 or 2 days ఒకవేళ దానికి ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటే ట్రీట్మెంట్ చేయించి అటవీ ప్రాంతం నుంచి నేరుగా గ్రామానికి చేరుకున్న ఓ ఎలుగుబంటి హల్చల్ చేసిన ఘటన కామారెడ్డి జిల్లా గర్గల్ గ్రామంలో జరిగింది. దాదాపు 8 గంటల పాటు ఎలుగుబంటి గర్గల్ గ్రామంలో ఎస్సీ కాలనీలో చేరబడింది. భయాందోళనకి గురైన గ్రామస్తులు కర్రలతో ఎలుగుబంటిపై దాడి చేశారు, దాన్ని తరిమేశారు. అయితే చివరకు ఫారెస్ట్ అధికారులు వచ్చి వలల సహాయంతో ఎలుగుబంటిని బంధించారు. ప్రస్తుతం ఎలుగుబంటిని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లారు. దానికి చికిత్స చేసిన అనంతరం న్యాచురల్ ఫారెస్ట్లో వదిలేస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు. మూతి దగ్గర అట్లా ఉండండి రా భాయ్, మూత ఉండి కేజీ మీద తడిపి